హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ అమ్మవారిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి ఎక్కడున్నామంటే మనం పిఠాపురంలో ఉన్న అష్టదశ శక్తి పీఠాలలో 10వ శక్తి పీఠమైన పురుహూతిక దేవి దర్శనానికి అయితే వస్తున్నామండి. ఇక్కడ అమ్మవారైతే 10వ శక్తి పీఠం, అందుకే ఇక్కడ పిఠాపురం అనే పేరు అని వచ్చిందని కూడా అంటారు. ఇక్కడ అమ్మవారి ఆలయం అయితే చిన్నగా ఉంటుంది, మనకు దగ్గరికి వెళ్ళేదాకా ఆలయం అని తెలియదు. చూడండి, అష్టదశ శక్తి పీఠాలు ఇక్కడైతే మనకు అమ్మవార్లు ఎక్కడెక్కడ ఎలా ఉంటారో అనేది అయితే ఇక్కడ రాసి పెట్టి అమ్మవారి రూపాలు అయితే ఇలా పెట్టారు. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. అయితే ఇప్పుడైతే మనం అమ్మవారిని అయితే చూద్దాం రండి. నిజంగా 10వ శక్తిపీఠమైన పురుహూతిక దేవి దర్శనం అయితే చాలా బాగా అనిపించింది మాకు. చూడండి, అమ్మవారు ఇక్కడ అసలైన శక్తిపీఠం అయిన అమ్మవారు అండి. ఇక్కడ పక్కకైతే అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు. మామూలుగా చిన్నగా ఉంది చూడండి, ఆమె అసలైన శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు. అయితే నేను ముందు ఇక్కడ ఏంది అంటే మరి అక్కడ స్థలము లేకనే ఏమో కానీ ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అయితే లేదు ఈ ఆలయం దగ్గర. మళ్ళీ వేరే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అయితే అది పెద్దగా ఉంది. అక్కడ అయితే మనకు అమ్మవారు అలాగే దత్తాత్రేయ స్వామి స్వయంభూ అయితే అక్కడ ఉన్నారు. ఆ ఆలయం కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠాలు మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు శ్రీ కుక్కుటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం. కాకపోతే లోపలికైతే ఇక్కడ అలో లేదు, సెల్లు ఇక్కడ కమాన్ అండి. అక్కడ చిన్న చిన్న గల్లీలు అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట. దత్తాత్రేయ స్వామి నిజపాద దర్శనం చెప్పాను కదా, అక్కడ ఉన్న పురుహూతిక దేవి శక్తిపీఠం అని చెప్పాను కదా, అక్కడ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయండి. అక్కడ స్థలం లేకనే ఏమో కానీ ఇక్కడ స్వయంభు మనకు ఈశ్వరుడు అయితే ఉన్నాడు. అయితే ఇక్కడనే అమ్మవారి విగ్రహం అలాగే దత్తాత్రేయ స్వామి స్వయంభూ ఇక్కడ ఈ ఆలయంలో కూడా ఉన్నారన్నట్టు. అమ్మవారిని అయితే ఇక్కడ విగ్రహ రూపంలో అయితే ప్రతిష్ఠించారు. లోపల సెల్లు అలో లేదు. శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అన్నాను కదా, మనకు కాశీ గయ తర్వాత శ్రీపాద గయ అంటారు ఈ ఆలయాన్ని. చాలామంది ఇక్కడ పిండ ప్రదానాలు అయితే చేస్తారు. మనకు కాశీ గయ అంటారు కదా బియ్యం ఇచ్చేటప్పుడు పెద్దలకి, అలాగే ఇక్కడ శ్రీపాద గయ అనే పేరు కూడా ఉంది ఈ ఆలయానికి. అయితే ఇక్కడ మనకు ధర్మగుండం అండి స్నానాలు చేసేది. లోపలనైతే చిన్న చిన్నగా చూపించాను అంతే, ఎందుకంటే వీడియో తీయనివ్వలేదు స్వామివారిని గిట్లా అమ్మవారిని గిట్లా. ఇప్పుడైతే మేము ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చాలామంది భక్తులైతే వాళ్ళ పెద్దలకైతే కర్మకాండలు అయితే చేస్తున్నారు లోపల. ఇది మనకు స్వామివారి ఆలయం వెనకాలనైతే ఇక్కడ చిన్న చిన్న అంటే ఇంకా ఆలయాలు అయితే ఉన్నాయి. వీటిని మనం వీడియో తీయనివ్వలేదు, అందుకే ఆలయ ప్రాంగణం అయితే నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ కూడా పురుహూతిక అమ్మవారి శక్తిపీఠం అని ఉంది చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ పురుహూతిక అమ్మవారు అన్నమాట. ఇక్కడ మనకు ఈశ్వరుడైతే పాలరాతితో ఉంటాడు, స్వయంభూ అన్నమాట. చాలా గొప్ప ఆలయాల దర్శనం అయితే మేము పిఠాపురంలో చేసుకున్నాము. మనం మరొక ఆలయంతో మీ ముందుకైతే వస్తానండి. ఉంటాను, బాయ్.